అందరికీ కనుమ శుభాకాంక్షలు. సో అందరూ చికెన్లు మటన్లు వండుకుంటే నాకు ఇష్టమైన నాన్ వెజ్లో ఫేవరెట్ ఉప్పు చేప. అసలు ఫిష్ అంటే ఇష్టం. సో ఉప్పు చేప వండాను విత్ జొన్న సంగటి. జొన్న సంగటి చాలా హెల్దీ. సో నేను వాటర్లో నిమ్మకాయ పిండాను, ఎందుకంటే ఫిష్లో ఐరన్ ఉంటుంది, అది అబ్జార్బ్ అవ్వాలి అని. సో నేను ఆనియన్స్ కూడా నిమ్మకాయ పిండాను. సో ఈ జొన్న సంగటి ఇది ఎలా చేశాను అంటే, ఫస్ట్ వాటర్ హీట్ చేసి కొంచెం సాల్ట్ వేసి, తర్వాత కొన్ని బీన్స్, క్యారెట్ అండ్ లైట్గా స్టీమ్ చేసిన మొలకెత్తిన పెసలు వేసాను ఈ జొన్నల్లో, అంటే జొన్న పిండి వేసేదా నీళ్ళల్లో. అవి బాయిల్ అయ్యాక జొన్న పిండిని వాటర్లో డైల్యూట్ చేసి జొన్న పిండి అందులో వేసేసి, ఆ దగ్గరగా రాగానే ఇంకా గట్టి పట్టడానికి కొంత పిండి వేసేసి కలిపేస్తే జొన్న సంగటి ఈజీగా రెడీ అయిపోయింది. అండ్ ఉప్పు చేపల పులుసు నా ఫేవరెట్. సో ఉప్పు చేపల పులుసు ఎలా చేశాను, వాసన సూపర్ వస్తుంది. నేను ఎక్కువ వెజిటబుల్స్ వేస్తాను. సో ఈ చేపల పులుసు ఎలా చేశాను అంటే, ఫస్ట్ ఆయిల్ వేసాను, కొంచెం ఎక్కువగానే వేసాను. ముక్కలన్నీ వేసి ముందు బ్రౌన్ కలర్గా వచ్చేలాగా వేసి పక్కన పెట్టాను. దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత వంకాయలు, బెండకాయలు, స్వీట్ పొటాటో, మునక్కాయలు అన్నీ వేసి, దీనిలో సాల్ట్ వేయలేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి. సో కారం వరకు వేసేసి మునిగేదాకా వాటర్ వేసేసి మూత పెట్టేసాను. ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత చింతపండు పులుసు వేసేసి ఉడకబెట్టాను. ముక్కలన్నీ ఉడికాక చక్కగా చేపలు వేసేసి ఇంకొంచెం సేపు ఉడకబెట్టేసి కరివేపాకు వేసేసి దింపేసాను. సో ఈ చేపల పులుసుని ఫస్ట్ చేప తినటం ఇంపార్టెంట్. అంటే ఈ చేపల్లో ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా-3 ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అండ్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా మంచిది. కొంచెం బీపీ పేషెంట్సే తక్కువ తినము. ఆల్రెడీ సంకటిలో మనం వెజిటబుల్స్ వేసేసాము, దానికి తోడు ఇలా ముద్ద తీసి బోన్తో సహా తింటాను నేను. అంటే ఈ బోన్ అంటే నాకు చాలా ఇష్టం. చేప పులుసులో ఉడికిన బెండకాయ, వంకాయ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, సూపర్ ఉంది అసలు. ఈ ఆనియన్లో నిమ్మకాయ ఉంది. ఎప్పుడైనా ఐరన్ ఫుడ్స్ తింటున్నప్పుడు లెమన్ కన్జ్యూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోస్ అన్నీ ఎందుకు పెడుతున్నానంటే, హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ అనేది నేను చూపిస్తున్నానండి. అందులో ఉప్పు చాలా తక్కువ వాడాను, ఎందుకంటే ఉప్పు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంది అని. సో ఆ విధంగానే మనం చూసుకొని చక్కగా వంకాయలు, చేప తింటూ, ఉల్లిపాయ నంచుకుంటూ చాలా బాగుంది పులుసు. ఇందులో ఏం మసాలాలు కూడా అవసరం లేదు. బెండకాయ ఇది గట్టుకు కూడా మంచిది. వంకాయ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మునక్కాయ ఇది ఒక అమృతం. ఇందులోనూ వెజిటబుల్స్ ఉన్నాయి. అండ్ మనం తినేటప్పుడు చేపను మిక్స్ చేసుకుని ఆనియన్తో తింటున్నాం కాబట్టి సూపర్ హెల్తీ. సో ముళ్ళు ఇది అందరూ తినలేరు, నేను తినగలను. కొంతమంది తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు చేపలో ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఒమేగా-3 ఉంటుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయా అనేది ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం మంచి బెనిఫిట్స్ ఉండేది ఉప్పు చేప. బీపీ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తినాలి. థైరాయిడ్ ఉండి బీపీ ఉంటే కొంచెం మినిమైజ్డ్గా తినాలి. మిగతా వాళ్ళందరూ తినచ్చు. నేను వాటర్లో కూడా నిమ్మకాయ పిండాను. డైటింగ్లో ఇవన్నీ తినచ్చా అంటే, డైటింగ్ కన్నా హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. నా హెల్దీ డైట్స్లో ఇవన్నీ ఉంటాయి.
యూజువల్గా నేను నాన్ వెజ్ అంటే ఫిష్ అండ్ ఎగ్గే చెప్తాను ఎక్కువ. చికెన్ కూడా తినొచ్చు, నేను తింటాను, బట్ తక్కువ తింటాను. చాలామంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి. ఒక గదిలో ఒక 100 కోళ్ళని వేసేసి కదలకుండా మెదలకుండా వాటిని ఒక స్ట్రెస్తో పెంచుతారు. కాబట్టి పీసీఓడి, పీసీఓఎస్ అవన్నీ కొంచెం క్యూర్ అవ్వాలి అంటే కొన్ని రోజులు చికెన్ పక్కన పెట్టాలి. బికాస్ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అది తిన్నప్పుడు కూడా మనకు కొంత మనం తినే ఫుడ్లో ఉండే పోషకాలు ఎలా అయితే ఉంటాయో ఆ ఫీలింగ్స్ కూడా మనం కొన్ని అబ్జార్బ్ చేసుకొని బాడీ యాక్ట్ చేస్తుంది. ఎవరెవరికి ఉప్పు చేప ఇష్టం? చాలా బాగుంది. నాకు నార్మల్ చేపల పులుసు కంటే ఏ పులుసే ఫేవరెట్. ఆనియన్తో తింటే ఆ టేస్టే వేరు. అందరూ హ్యాపీగా ఇంట్లో కనుమ ఎంజాయ్ చేయండి మీకు ఇష్టమైన నాన్ వెజ్తో. వన్స్ అగైన్ హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.